ఫైనల్ పేపర్ ప్లీజ్. ఏంటి సార్ మీరు చేస్తున్న పని? అతని పేపర్ మీరు రాస్తారేమిటి? ఎవరండి ఇతను? మంత్రి కొడుక, రౌడీ కొడుక, లేకపోతే డబ్బుతో మిమ్మల్ని కొన్నాడా? సరోజిని, మైండ్ యువర్ బిజినెస్. ఎస్, దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. ఏడాది పొడుగునా కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా మా భవిష్యత్తు అంటూ మాకే తెలియడం లేదు సార్. తరతరాలుగా అన్నగారిని జాతికి మేలు జరగాలని షెడ్యూల్ కులాల వారికి 15% రిజర్వేషన్ అన్నారు. షెడ్యూల్ తెగల వారికి 7.5% రిజర్వేషన్ అన్నారు. ఇప్పుడు మంటలు రేపిన మండల్ కమిషన్ పేరుతో వెనుకబడిన తరగతుల వారికి 27% రిజర్వేషన్ అన్నారు. ఇలా అడ్డదారులో వాచ్ చేత పేపర్లు రాయించుకుని అద్దలు ఎక్కేవాళ్ళు ఏ కోటలోకి వస్తారు సార్? చెప్పండి సార్. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ప్రిన్సిపాల్ గారు, ఒక స్టూడెంట్ రాయాల్సిన పరీక్షని లెక్చరర్ గారు రాసి పెడుతున్నారు. నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. వీళ్ళంతా విట్నెస్. ఆల్ రైట్, నేను ఎంక్వైరీ చేస్తాను. యు ప్రొసీడ్ విత్ యువర్ ఎగ్జామ్. నో, ఎంక్వైరీ పేరుతో ఇతను ట్రాన్స్ఫర్ చేస్తారు. రేపు మరో కాలేజీలో ఇదే పని చేస్తాడు. డిబార్ అండ్ సస్పెన్షన్ స్పాట్లు జరిగిపోవాలి, లేదా మేము ఎగ్జామ్స్ బాయ్కాట్ చేస్తాం. స్టూడెంట్స్